రంజాన్ తోఫా తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, రంజాన్ శుభాకాంక్షలు. ముస్లింలకి రంజాన్ చాలా ప్రధానమైనటువంటి పండుగ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాసం అంతా కూడా ఒక్క పొద్దులుండి చాలా పవిత్రంగా ఉండి దాన ధర్మాలు చేస్తూ ముస్లిమ్స్లో పేదవాళ్ళు కూడా పండగ జరుపుకోవాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఇక్కడ ముస్లిం యూత్ అందరూ కూడా కలిసి పెద్దల సహకారంతో మరి ఈ రోజున మీ అందరికీ ఎంతమంది 1000 మందికి ఈ రోజున 1000 కుటుంబాలు పండగ రోజు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలి అనేటువంటి ఒక మంచి మనసుతో మరి చేస్తున్నందుకు ముస్లిం యువతని వాళ్ళందరినీ కూడా దీనికి సహకరించినటువంటి పెద్దలందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో ఆదరాభిమానంతో ఉండేటువంటి నాయకుడు కాబట్టి 2014-19 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం సమయంలోనే షాదీఖానా కూడా ఈ మధ్య నేను మంత్రి గారిని అడిగాను, మీరు రంజాన్ అయిపోయిందని వచ్చేసి ఆ కళ్యాణ మండపం ఓపెన్ చేయాల్సిందిగా ఆయన అడిగాను. ఆయన ఖచ్చితంగా వస్తాను, ఆ 10% ఏదైతే పూర్తి కావాల్సిన అనేది కూడా అవి కూడా పూర్తి చేసి నేను వచ్చి ఓపెన్ చేస్తా అన్నారు. మరి దురదృష్టం ఈ మధ్యనే మరి తల్లి గారు కాలం చేశారు. అందుకని అది అయిన తర్వాత కార్యక్రమం అయిన తర్వాత వారిని తీసుకొని వచ్చి కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులకి అందుబాటులో ఉండేలాగా మరి నేను ప్రయత్నం చేస్తానని, అలాగే గుండ్లపల్లిలో ఒక ముస్లిం ఉర్దూ హై స్కూల్ శాంక్షన్ చేయించాం. ఉర్దూ హై స్కూల్ మన గుండ్లపల్లిలో రాబోతుంది. ఈ రకంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇందాక చెప్పారు నాయకులు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఒక వినాశనం సృష్టించిపోయారు. మొత్తం ఈ రాష్ట్రాన్ని ఏమీ లేని విధంగా, రూపాయి కూడా లేని విధంగా ఖాళీ ఖజానా ఇచ్చి అప్పులు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు కాబట్టి ఆయన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి రాష్ట్ర అభివృద్ధి మరి చేస్తున్నారు. ప్రధానంగా మన ప్రాంతానికి అమరావతి రాజధాని కనుక జరుగుతూ ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయలు